వెల్కమ్ టు మెగా9 టీవీ. మెగా కోడలు అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఎవరు? ఉపాసన కదా. అయితే తాను మన చరణ్ భార్య, మన మెగాస్టార్ కోడలు, మన క్లీన్ కారా అన్వీరా ఇంకా శివరాం అమ్మ. కానీ ఆ పాత్రలన్నీ ఆనందంగా అద్భుతంగా నిర్వహిస్తూ తను అపోలో హాస్పిటల్స్లో వైస్ చైర్పర్సన్, సిఎస్ఆర్ అపోలో హాస్పిటల్స్ ఇంకా ఫౌండర్ యూఆర్ఎల్ లైఫ్. అంటే ఇటు హాస్పిటల్కి, వృత్తికి, కుటుంబానికి సరి సమానమైన సమయాన్ని ఇస్తూ అక్కడ ఇక్కడ బెస్ట్ అనిపించుకుంటున్న మోడర్న్ ఈ కాలం మహిళ ఉపాసన గురించి చెప్పాలంటే కొన్ని మెగా రీసెర్చ్ ఉన్నాయి. మెగా అంటే మన భాషలో బిగ్. పెళ్లి చేసుకొని మెగా కోడలు అయ్యింది. అలానే వెంటనే పిల్లలని కనకుండా కెరియర్లో ఇటు చరణ్ అటు తన సెటిల్ అయ్యాకే 10 ఏళ్లకు పిల్లల్ని కనింది. ఇక పిల్లలు కూడా ఆరోగ్యంగా పుట్టాలి అని తన ఎక్స్ని ఫ్రీజ్ చేసుకుంది. ఈ కాలంలో ఇది గొప్ప డెసిజన్. ఎందుకంటే కెరియర్లో ముందుకు వెళ్ళాలి అనుకునే వారికి లేట్ అయినా హెల్తీగా పిల్లలు పుడతారు. అలాగే ఫిట్నెస్లో కూడా తనని మించిన వారు లేరు. ఇలా ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని చెప్పి తన బోల్డ్నెస్తో చాలా మందికి ఆదర్శం అయ్యింది. వీటన్నిటికంటే మెగాస్టార్ అంటే ఇండస్ట్రీలో పెద్ద మనిషి. అలా ఆయనని చూసి ఏ యాక్టర్ అయినా, ఫ్యాన్ అయినా హెల్త్ ఇష్యూస్తో తమ ఇంటి గడప తొక్కితే ఒక్క ఫోన్ కాల్తో అపోలోలో అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. ఇంతలా మెగా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తున్న మెగా కోడలి బర్త్డే సందర్భంగా ఇంత పెద్ద ఇంట్రో ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉపాసన పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది మెగా కోడలు అనే గుర్తింపు. కానీ ఆ గుర్తింపును కాపాడుకుంటూ ఇంకా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్న మోడర్న్ మహిళ ఉపాసన. వ్యాపారవేత్తగా, సామాజిక సేవకురాలిగా, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వాహకురాలిగా, కుటుంబ విలువలను కాపాడే వ్యక్తిగా ఆమె ఎన్నో రంగాల్లో తానేంటో అని అందరికీ నిరూపించుకుంటూ వస్తోంది. సినీ బ్యాక్గ్రౌండ్ కానప్పటికీ పెళ్లి తరువాత మన మెగా కుటుంబంలో బెస్ట్ కోడలు అనిపించుకుంటూ ప్రజల ఆరోగ్యం, మహిళల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టడం వల్ల ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకుంటుంది. ఇక ఉపాసన కామినేని పుట్టిల్లు గురించి చెప్పాలంటే ఆమె ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమె అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కు చెందిన కుటుంబంలో జన్మించారు. అందుకే చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను అలవాటు చేసుకున్నారు. చదువులో కూడా మంచి ప్రతిభ కనబరిచిన ఆమె విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. వ్యాపార నిర్వహణకు సంబంధించిన విద్యతో పాటు ఆరోగ్య రంగంపై ప్రత్యేక అవగాహనను కూడా సంపాదించుకున్నారు. ఇక స్టడీస్ పూర్తయిన తరువాత అపోలోలో చేరి అంచెలంచెలుగా పైకి ఎదిగి హాస్పిటల్స్ ని కూడా ఒక మెట్టు పైకే తీసుకెళ్లింది. ఇప్పటికీ ఉపాసన అపోలో హాస్పిటల్స్ తో అనుబంధంగా ఉన్న అనేక కార్యక్రమాల్లో ఉపాసన కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు నిర్వహించే కార్యక్రమాలు, యువతకు ఆరోగ్యమైన జీవన శైలిని పరిచయం చేసే ప్రచారాలు, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను ఆమె ముందుండి నిర్వహిస్తూ ఉంటారు. ప్రివెన్షనల్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే భావనను ప్రజల్లో బలంగా తీసుకువెళ్లడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఉపాసన జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఆమె వివాహం. ఇద్దరూ చాలా సంవత్సరాల స్నేహం తరువాత 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇక ఫిల్మ్ ఈవెంట్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్, అలానే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి కనిపిస్తూ ఒకరిపై ఒకరి ప్రేమను చాలా అద్భుతంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. అలానే రామ్ చరణ్ షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఉపాసన తన వృత్తి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కుటుంబానికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం గ్రేట్. అలానే మెగా కుటుంబంలోకి వచ్చిన తరువాత కూడా ఉపాసన తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. ఆమె తన అభిప్రాయాలను ధైర్యంగా బయటకు చెప్పింది. సోషల్ మీడియాలో కూడా ఆరోగ్యం, ఫిట్నెస్, ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్యం, మహిళల సాధికారత వంటి అంశాలపై తరచూ పోస్టులు చేస్తూ ఉంటారు. ఆమె చెప్పే సూచనలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని ఆమె ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఉపాసనకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. పర్యావరణ పరిరక్షణ కోసం కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మొక్కలు నాటడం, ప్రకృతిని కాపాడుకోవడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి అంటే ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని ఆమె తరచూ చెబుతూ ఉంటారు. జంతు సంరక్షణ విషయంలో కూడా ఉపాసన ఎంతో చురుకుగా ఉంటారు. పెంపుడు జంతువులను ప్రేమగా చూసుకోవడం, వీధి జంతువులకు సహాయం చేయడం, వాటి సంరక్షణ కోసం పనిచేసే సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటి కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటూ ఉంటారు. జంతువుల పట్ల ప్రేమ చూపించడం కూడా మానవత్వంలో భాగమే అని ఆమె నమ్ముతూ ఉంటారు.
మహిళల సాధికారత కోసం ఉపాసన అనేక వేదికల్లో మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని, తమ కలలను నేర్చుకోవడానికి వెనుకాడకూడదు అని ఆమె ప్రోత్సహిస్తూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఏ రంగంలో ఉన్నా మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాన్ని తప్పకుండా సాధిస్తారని ఆమె చెప్పే సందేశం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఉపాసన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సమాచారం అందించడం, వైద్య సేవలకు సంబంధించిన అవగాహన కల్పించడం, హాస్పిటళ్ల ద్వారా అవసరమైన సహాయాన్ని అందించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి పనుల్లో ఆమె చురుకుగా వ్యవహరించారు. ఆ సమయంలో వైద్య సిబ్బందిని ప్రోత్సహిస్తూ కూడా అనేక సందేశాలు ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో ఉపాసనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆమె ఎక్కువగా వ్యక్తిగత జీవితాన్ని కాకుండా ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆరోగ్య చిట్కాలు, వ్యాయామం, పోషకాహారం, కుటుంబ విలువలు, సేవా కార్యక్రమాల గురించి చేసే పోస్టులు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఆమెను కేవలం సెలబ్రిటీగా కాకుండా బాధ్యత గల సామాజిక వ్యక్తిగా చాలా మంది చూస్తూ ఉంటారు. 2023లో ఉపాసన రామ్ చరణ్ దంపతులకు పాప పుట్టింది అన్న సంగతి చాలా మందికి తెలుసు. ఇది కుటుంబ సభ్యులందరికీ ఇంకా ఫ్యాన్స్ కి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తల్లిగా మారిన తరువాత కూడా ఉపాసన మహిళల ఆరోగ్యం, ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోస్ట్ ప్రెగ్నెన్సీ తరువాత ఆరోగ్యం ఎలా ఉండాలి అన్న అంశంపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతాడు అన్న సందేశాన్ని ఆమె పలుమార్లు చెప్పారు. అలాగే లాస్ట్ ఇయర్ చరణ్ ఉపాసనకి ట్విన్స్ కూడా పుట్టారు. ఇది ఇంకా డబుల్ ఎంజాయ్ ని ఇచ్చిన మూమెంట్ అని చెప్పొచ్చు. ఉపాసన వ్యక్తిత్వంలో కనిపించే మరో ముఖ్యమైన లక్షణం వినయం. ఎంత పెద్ద కుటుంబానికి చెందినప్పటికీ, ఎంత పేరు ఉన్నప్పటికీ ఆమె చాలా సాదా సీదాగా, చాలా సాధారణంగా వ్యవహరిస్తారు. ఉద్యోగులు, అభిమానులు, సాధారణ ప్రజలతో కూడా ఆప్యాయంగా మాట్లాడడం ఆమె ప్రత్యేకత. ఈ గుణం వల్లే ఆమెకు మరింత గౌరవం లభిస్తోంది. ఆమె జీవిత ప్రయాణాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పేరు ప్రతిష్ట కంటే సమాజానికి ఉపయోగపడే పని చేయడమే గొప్ప విజయమని ఆమె నమ్ముతారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, మహిళలను ప్రోత్సహించడం, పర్యావరణాన్ని కాపాడడం, కుటుంబ విలువలను నిలబెట్టడం వంటి అనేక రంగాల్లో ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. నేటి యువతకు ఉపాసన కామినేని జీవితం ఒక మంచి ఉదాహరణ. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవడం, విద్యతో పాటు సేవా భావాన్ని పెంపొందించుకోవడం, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ సమాజం కోసం పనిచేయడం ఎలా ఉంటుందో ఆమె తన జీవితంతో చూపిస్తున్నారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తన కృషి, సేవా కార్యక్రమాలు, హెల్త్ లైఫ్ స్టైల్ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. హ్యాపీ బర్త్డే ఉపాసన గారు.